మనమందరం స్కూల్స్‌కి వెళ్లి విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగే ఎవరికైనా ఆరోగ్యం బాలేనప్పుడు డాక్టర్స్‌ని సంప్రదించి సరైన సూచనలు పొందుతూ ఉంటాం. అలా మనకు వచ్చినటువంటి విద్యని, మనకున్నటువంటి ఆరోగ్యంతో పాటు కొద్దో గొప్పో కష్టపడుతూ సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాం. అలా సంపాదించిన ప్రతివారు మొట్టమొదట ఆలోచించేది బ్యాంకుల గురించి. ఎందుకంటే బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు పైన కొద్దిగా ఆదాయాన్ని సంపాదించవచ్చు అని, అలా మనం ధనవంతులు అవ్వవచ్చు అని కూడా ఆశపడుతూ ఉంటాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి న్యూ ఏజ్ బ్యాంకర్స్ ఏం చేస్తున్నారో తెలుసుకోవటం కోసం ఒక్కసారి ఈ వీడియో చూద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. అకౌంట్ లో మనీ డిపాజిట్ చేయాలి. బయట ఏటీఎం లో క్యాష్ డిపాజిట్ మిషన్ ఉంటుంది. అక్కడ మీరే డైరెక్ట్ గా వెళ్ళి డిపాజిట్ చేసుకోవచ్చు. సార్, మా దగ్గర యాక్చువల్లీ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వింటారా? లేదండి, ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. పాస్బుక్ అప్డేట్ చేయాలి. ఎక్కడ చేసుకోవచ్చు? అక్కడ ప్రింటింగ్ మిషన్ ఉంది కదా, అక్కడ జస్ట్ బుక్ పెడితే అదే ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇంకొకటి, నా క్రెడిట్ కార్డ్ అప్పుడప్పుడు ర్యాండమ్ గా డిక్లైన్ అవుతుంది. ఎందుకో తెలియట్లేదు. అక్కడ ఒక కస్టమర్ కేర్ నంబర్ ఉంటుంది సార్, దానికి కాల్ చేయండి. ఓకే, ఇంకా నాకు ఒక కొత్త చెక్ బుక్ కావాలి. మీ మొబైల్ యాప్ లో కానీ, మీ నెట్ బ్యాంకింగ్ లో కానీ, లేదా ఏటీఎం లో మీరు రిక్వెస్ట్ రిజిస్టర్ చేస్తే డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చేస్తుంది. ఓ అవునా, ఓకే. ఈ చెక్ ని కలెక్షన్ కి పంపాలి. ఫ్రంట్ లో ఒక డ్రాప్ బాక్స్ ఉంది కదా, అందులో వేయండి. సార్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా మీకు? ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. మ్యామ్, ఇందాకే ఒక మెసేజ్ వచ్చింది నాకు, నా చెక్ ఎందుకు బౌన్స్ అయిందని. అది రీజన్ ఏంటో చెప్తారా? ఓ, ఇప్పుడు సెంట్రలైజ్ క్లియరింగ్ కంప్లీట్ అయింది. మనకు తెలియకుండానే రిటర్న్ మెమో వస్తుంది. అంటే ఇప్పుడు మీకు రీజన్ తెలియదు అంటారా? సరే, నేను ఒక ఫిక్స్ డిపాజిట్ చేయాలి. ఎలా చేయాలో చెప్తారా? మీరే ఇప్పుడు మన యాప్ లో దాన్ని లైవ్ చేసేసుకోవచ్చు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత పెద్ద బ్రాంచ్ ఉన్నది కేవలం మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్లు ప్రమోట్ చేయడానికేనా? బ్యాంకుల సహాయంతో మనము మన మనీ పైన ఇంకొంత సంపాదిద్దాం ఆశపడి బ్యాంకులకు వెళితే వారు ఆ పని మానేసి మన మనీ పైన వారు ఎంత సంపాదించుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉన్నారు. దీనికి కారణం మనకి నాలెడ్జ్ లేకపోవటం, లేదా నాలెడ్జ్ తెచ్చుకోకపోవటం. అందువల్ల ఇహ నుండైనా సరే ఈ బ్యాంకర్ల చేతుల్లో, ఇటువంటి వారి చేతుల్లో మోసపోకుండా మన డబ్బు పైన కొద్దో గొప్ప ఎక్కువ లాభాలు సంపాదించాలంటే ఏం చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు అనొచ్చు, నాకు పెద్దగా నాలెడ్జ్ ఉండదు కదా, నాకు ఎలా తెలుస్తుంది అని. అలాగే మీరు ఇంకోటి కూడా ఆలోచించవచ్చు. బహుశా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరిని కూడా మీ డబ్బు కోసం నమ్మటం కష్టమో అని భావిస్తూ ఉండవచ్చు. అలాగే ఈక్విటీస్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా ఎంతో రిస్క్ తో కూడుకున్నవి అని, బహుశా మీ యొక్క అసలు కూడా మాయమైపోవచ్చును అని కూడా భయపడుతూ ఉండొచ్చు. అలాగే మీకు తెలిసినటువంటి నెట్వర్క్ లో కొంతమంది ఆల్రెడీ ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేసి, ట్రేడింగ్ చేసి చాలా నష్టాలు కూడగట్టుకున్నట్లుగా కూడా మీకు తెలిసి ఉండవచ్చు. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మీరు కూడా ట్రేడింగ్ లేదా స్పెక్యులేషన్ చేసినట్లయితే వారికన్నా మీకు డిఫరెంట్ రిజల్ట్ రావడం కష్టం. అందువల్ల ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని ఫన్ కోసమో, ఎక్సైట్మెంట్ కోసమో మాత్రం ఈక్విటీస్ లో ట్రేడింగ్ చేయడానికి లేదా స్పెక్యులేషన్ చేయడానికి వాడకూడదు. ఒకవేళ మీరు తరతరాలుగా వస్తున్నటువంటి ప్రాక్టీస్ నమ్ముతూ కొరుక్కుని లాంగ్ టర్మ్ ఉంచుకోవటమే మంచిది అని భావిస్తూ ఉన్నట్లయితే వారి కోసం అటువంటి అప్రోచ్ లో ఉన్నా కూడా మంచి స్టాక్స్ కొనుక్కున్నట్లయితే బ్యాంకుల కన్నా చాలా మెరుగైన రిటర్న్స్ ఎన్నిసార్లు వచ్చాయో, ఎంత దివ్యంగా వచ్చాయో కూడా చూపించే ప్రయత్నం ఈ రోజు చేయబోతున్నాను. అంటే ఈ రోజు మనం చేయబోయే ఎక్సర్సైజ్ ఏమిటి అంటే, మామూలుగా మనం స్టాక్ సెలక్షన్ చేయబోయే ముందు గ్రోత్ ఉంటేనే కొనుక్కోవాలి అని చెప్తూ ఉంటాము. అలాగే దానికి అదనంగా ఇంకొక ఫ్యాక్టర్ కూడా, అంటే ఆ కంపెనీ యొక్క ప్రైస్ పిఈజీ రేషియో, ఆ కంపెనీ యొక్క పిఈజీ రేషియో ఎప్పుడు 1 కన్నా తక్కువ ఉన్నట్లయితే అది లాంగ్ టర్మ్ కి కొనుక్కోవడానికి అవకాశం ఉన్నది అని అర్థం. ఆ కంపెనీని గ్రోత్ అవకాశం ఉన్న కంపెనీ అని అందరూ నమ్ముతూ ఉంటారు. అటువంటి కంపెనీలు కనుక, అంటే ఫెయిర్ ప్రైస్ తో పోలిస్తే 30% గ్యాప్ ఉండి, అలాగే పిఈజీ రేషియో 1 కన్నా తక్కువ ఉన్నట్లయితే ఆ కంపెనీలు కొనుక్కుని లాంగ్ టర్మ్ ఉంచుకున్నట్లయితే మనకి బ్యాంకుల కన్నా లాభాలు ఆటోమేటిక్ గా వచ్చాయో లేదో తెలుస్తుంది. పైగా ఈ లాభాల మీద కేవలం 10% మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. అది కూడా చివరికి అమ్మినప్పుడు మాత్రమే. అంటే ఈ విధంగా చేసినట్లయితే గతంలో ఏ రోజైనా సరే
ఏవి మోస్ట్ ఎలిజిబుల్ కంపెనీస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనే విషయం మనకి తెలుస్తుంది. ఈ అనాలిసిస్ చేయడానికి డిసెంబర్ 22, 2023 వరకు చూశారు కాబట్టి ఆ రోజు వరకు కనుక హోల్డ్ చేసినట్లయితే ఎటువంటి లాభాలు వచ్చాయో మీకు చూపించే ప్రయత్నం ఈ రోజు చేస్తున్నాను. అయితే ఇక్కడ వీలైనంత వరకు ఎమోషన్ కి లేదా బయాస్ అనేది లేకుండా ఉండటానికి వీలుగా నేను కంప్యూటర్ ని ఒక 20 ర్యాండమ్ డేస్ ని సెలెక్ట్ చేయవలసిందిగా అడిగి అది ఇచ్చినటువంటి ఆ 20 రోజుల్లో పెర్ఫార్మెన్స్ టెస్ట్ చేసి మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఇమేజ్ ని చూసినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ బాక్స్ లో 19th డేట్ సెలెక్ట్ అయి ఉంది. అంటే 2004 జనవరి 19th డేట్ ని సెలెక్ట్ చేయటం. అలాగే దాని కింద ఉన్నటువంటి బాక్స్ లో చూస్తే మినిమం గ్యాప్ అని 30%, అంటే ఫెయిర్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి ఉన్న గ్యాప్ 30% ఉండాలని, అలాగే పీఈజీ రేషియో ఆనాటికి 0.01 నుంచి 0.75 మధ్యన ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అలా వచ్చిన కంపెనీలని ఎప్పుడు కూడా ఏం జరిగిందంటే ఫెయిర్ ప్రైస్ గ్యాప్ ప్రకారం డిసెండింగ్ ఆర్డర్ లో, అంటే అన్నింటికన్నా స్కోప్ పెరగడానికి పైన ఉన్న కంపెనీ పైన, దాని తర్వాత రెండవది మూడవది అలా అరేంజ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు కాలమ్స్ నే కనుక చూసినట్లయితే సింబల్ పేరు ఊరికే కౌంట్ ఇవ్వటం జరిగింది. ఏ క్వార్టర్ రిజల్ట్స్ అప్పటి వరకు వచ్చాయో, అంటే జనవరి 19 కాబట్టి ఇంకా డిసెంబర్ రిజల్ట్స్ అన్ని కంపెనీలు వచ్చి ఉండవు కాబట్టి కొన్నేమో 2003 డిసెంబర్ అని, కొన్నేమో 2003 సెప్టెంబర్ అని కనపడటం జరుగుతుంది. అది ఆ రోజున ఎంత మార్కెట్ ప్రైస్ ఉండిందో ఇక్కడ ప్రైస్ మీరు గమనించాలి. ఆ రోజున ఉన్న ప్రైస్ ఖచ్చితంగా అడ్జస్టెడ్ ప్రైస్, అంటే అప్పటి నుంచి 2023 వరకు బోనస్లు గట్రా వచ్చి ఉండొచ్చు కాబట్టి అవన్నీ అడ్జస్ట్ చేస్తే వచ్చిన ప్రైస్ ఆ రోజు ఉన్నదనమాట. సో సిటీ యూనియన్ బ్యాంక్ ఆ రోజు ఉన్నటువంటి ప్రైస్ ఇవాటి ప్రైస్ తోని బోనస్ తో అడ్జస్ట్ చేస్తే ఓన్లీ 55 పైసలతో సమానం. అలా ఫెయిర్ ప్రైస్ గ్యాప్ 98% ఉందని, ఆ రోజున పీఈజీ రేషియో చూస్తే కేవలం 0.02 ఉందని తెలిసింది. అలాగే తర్వాత ఉన్న కాలం చూస్తే ఇవాళ రోజు అంటే డిసెంబర్ 22వ తారీఖు నాటికి చూస్తే అది 150 రూపాయలుగా పెరిగిందని కూడా తెలుస్తుంది. ఇలా ప్రతి కంపెనీలో ₹1,00,000 కనుక ఆ రోజు ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే, అంటే ఒక్కొక్క కంపెనీలో 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే సిటీ యూనియన్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి ₹1,00,000 ఈ పాటికి ₹2,74,00,000 పెరిగిందని, అలా మొత్తం కలిపి చూస్తే ₹10,00,000 కలిపి రెండు కంపెనీల్లో లాస్ వచ్చినా కూడా ₹6,60,00,000 అయినట్టుగా కనపడుతుంది. అంటే మీకు అర్థమయ్యేది ఏంటి, బై అండ్ హోల్డ్ చేస్తే కూడా మీకు వచ్చినటువంటి లాభం ₹6,60,00,000. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న బాక్స్ లో చూస్తే ₹6,60,00,000 తాలూకు ఎంత రిటర్న్ వచ్చింది మనకి 23.39% రిటర్న్ వచ్చింది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 20.27% కన్నా ఎక్కువ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కనుక వస్తున్నట్లయితే ₹1,00,000 25 సంవత్సరాల్లో ₹1,00,00,000 బ్రహ్మాండంగా అవుతుంది. ఇలా 23% వస్తే బహుశా ఈ 200 కోట్లు కూడా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మల్టీ బ్యాగర్ సంపాదించాలి అంటే ఈ అప్రోచ్ బాగానే ఉన్నట్లుగా కనపడుతుంది ఈ ఒక్క రోజునే చూస్తే. అలాగే అదే సమయంలో కనుక ఇలా స్టాక్స్ ని సెలెక్ట్ చేసే బదులుగా ఇండెక్స్ ని కొనుక్కుందాము అని ఆలోచిస్తే మీరు పెట్టిన 10 లక్షలు అది కూడా పెరిగి 1,10,00,000 మాత్రమే అయింది. అంటే ఎంత రిటర్న్ వచ్చింది 12.83%. ఇందులో కూడా మీరు ట్యాక్స్ కట్టవలసింది 10%. సో కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఈక్విటీస్ లో చేసినట్లయితే లాభాలు వస్తాయని, ఇండెక్స్ ను కొనుక్కుంటే కూడా బ్యాంకుల కన్నా బ్రహ్మాండంగా ఎక్కువ వచ్చిందని మీకు తెలుస్తుంది. బ్యాంకుల కన్నా ఎక్కువ అంటే 12.83% వచ్చింది కాబట్టి. ఇప్పుడు అలాగే ఇంకొక డేట్ ను కూడా తీసుకుందాం. మార్చ్ 15, 2004 ను కనుక చూసినట్లయితే అదే పద్ధతిని ఫాలో అవుతూ మనం 10 స్టాక్స్ ని కొనుక్కున్నట్లయితే అది 13 కోట్లుగా చేరింది. అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది, జస్ట్ బై అండ్ హోల్డ్ చేస్తే 27.93% వచ్చింది. అదే ఇండెక్స్ కనుక కొనుక్కున్నట్లయితే అది కూడా 13.6. ఇక్కడ మీరు దృష్టి పెట్టవలసింది ఏంటంటే ఒక్క బై అండ్ హోల్డ్ స్టాక్సే కాకుండా ఇండెక్స్ కూడా పోల్చినట్లయితే బ్యాంకుల కన్నా ఇవి రెండు కూడా ఎంత బ్రహ్మాండమైన రిటర్న్స్ ఇస్తున్నాయో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక రోజు కూడా తీసుకుందాం. జూలై 19, 2004 కనుక మనం ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే మనం ఇన్వెస్ట్ చేసిన 10 లక్షలు ఏమేమి స్టాక్లు ఉన్నాయో తెలుస్తుంది. అవి ఇప్పటికి 20. ఇందులో 3 స్టాకులు నష్టాల బారిన పడినాయి ఇప్పటి వరకు ఉంచుకుంటే కూడా. అయినా కూడా అందులో కొన్ని కంపెనీలు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సిండికేట్ బ్యాంక్ అనేది వేరొక బ్యాంకులో కలిసిపోయింది కాబట్టి 2020తోనే దాని ప్రైస్ ని క్లోజ్ చేసేయడం జరిగింది. అంటే మనకు మొత్తం ఏమీ రాలేదు అనుకుని లెక్కేస్తే కూడా నిజానికి అది వేరే బ్యాంకులో మెర్జ్ అవటం, అది లాభం రావడం వేరే సంగతి. సింపుల్ గా ఉండటానికి ఆ స్టాక్ లేదు కాబట్టి ఏ రోజు వరకు ఆఖరి రోజు ట్రేడింగ్ ఉందో ఆ రోజు వరకు మాత్రమే వేయడం జరిగింది. కార్పొరేషన్ బ్యాంక్ కూడా అలాగే ఉంది.
ఇలా చూసినట్లయితే ఈ కంపెనీల్లో అంటే ఈ రోజున ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి సంవత్సరానికి 18.04% వచ్చింది. ఇండెక్స్ లో పెడితే కూడా 13.95. ఇవి రెండు కూడా బ్యాంకుల కన్నా గ్యారంటీగా అదనంగా ఉన్నాయి. అలాగే మే 14, 2004 కూడా చూసినట్లయితే 10 లక్షలు పెడితే మనకి 6 కోట్లుగా చేరినట్లుగాను అంటే 23.3% వచ్చినట్లుగాను బై అండ్ హోల్డ్ చేస్తే ఇందులో మనం చేస్తుంది ఏంటి 30% గ్యాప్ ఉన్న కంపెనీలు, గ్రోత్ ఉన్న కంపెనీలు, పీఈజీ రేషియో 1 కన్నా తక్కువ ఉన్న కంపెనీలు ఈ 3 ప్రకారం చూసినట్లయితే మనకి 6 కోట్లు అయి ఉండేది. అంటే అది కూడా బ్రహ్మాండంగా పెరిగింది. అదే రోజున ఇండెక్స్ లో పెట్టుంటే కూడా 14% వచ్చింది. అంటే బ్యాంకులతో పోలిస్తే రెట్టింపు కన్నా కూడా బహుశా ఎక్కువ వచ్చింది. అలాగే తర్వాత మే 22, 2006 లో చూసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసినటువంటి ఈ ప్రాసెస్ ని నమ్ముకుంటే కొద్దిగా తక్కువ లాభాలు వచ్చి కేవలం 95 లక్షలుగా మాత్రమే జరిగింది. అంటే మనం 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే కేవలం 9 రెట్లు మాత్రమే పెరిగింది ఈ 17 సంవత్సరాల్లో. ఎంత రిటర్న్ వచ్చింది 13.7. అప్పుడే ఇండెక్స్ లో పెట్టినా కూడా ఎంత వచ్చింది 11.45. అంటే ఇవి రెండు కూడా ఇప్పటికీ కూడా బ్యాంకుల కన్నా బ్రహ్మాండంగానే వచ్చినాయి. బ్యాంకుల కన్నా డబుల్ రిటర్న్స్ వచ్చినాయి. అలాగే ఇంకొక డేట్ తీసుకుందాం. 2007లో మార్చ్ 5వ తారీఖున కనుక చూసినట్లయితే మనం 10 లక్షలు పెడితే 2 కంపెనీలు దెబ్బతిన్నట్లుగా కనపడుతున్నా కానీ మనకి ఉన్న వాల్యూ 1.82 crores పెరిగింది. అంటే 18.87% మనకి యాన్యువల్ గా వచ్చింది. బ్యాంకులకు వచ్చే రేటు కన్నా 3 రెట్లు ఎక్కువ, కేవలం 10% ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన అవసరంతో. అలాగే ఇండెక్స్ లో పెడితే కూడా 10.54%, అది కూడా బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ వచ్చినట్లు మిగతా వాటితో పోలిస్తే, బ్యాంకులతో పోలిస్తే. అలాగే ఇంకొక రోజు కూడా చూసి 2008లో అంటే మార్కెట్లు బాగా పడిపోయి కరెక్షన్ వచ్చింది కాబట్టి మే 20, 2008లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే మనం పెట్టిన 10 లక్షలు 15 సంవత్సరాల్లో 1,67 లక్షలుగా పెరిగి అంటే ఎంత వచ్చింది మనకి 2008 నుంచి 23 కాబట్టి 15 years కి 19.79% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చింది. అలాగే బ్యాంకుల్లో పెట్టే బదులుగా ఇండెక్స్ నే నమ్ముకుని ఉంటే కూడా ఆ రోజు మార్కెట్ బాగా పడిపోయింది, భయపడుతున్నా కానీ ఇండెక్స్ లో నిఫ్టీలో పెట్టుకున్నా కూడా 9.72%. అది కూడా అందులో మళ్ళీ కేవలం 10% మనం ట్యాక్స్ కడితే చాలు. అందువల్ల ఇందులో కూడా ఇది ఇండెక్స్ నే చూపించడం జరుగుతుంది. ఇలా ఇండెక్స్ బదులు నిఫ్టీ, బీస్ లాంటి ఇండెక్స్ ట్రేడెడ్ ఫండ్స్ కనుక కొనుక్కున్నట్లయితే ఇంకో 1.5% ఎక్కువ వచ్చేది. అది ట్యాక్స్ కి సరిపోయేది. అంటే నిజంగా చెప్పాలి అంటే ఈ నిఫ్టీలో కనపడేది కంప్లీట్ గా నెట్ రిటర్న్, పైన కనపడుతున్న బై అండ్ హోల్డ్ మాత్రం బిఫోర్ ట్యాక్స్ రిటర్న్ అని గమనించండి. అలాగే ఆ తర్వాత ఇంకొక రోజులో చూసి 2009లో చూద్దాం. అక్టోబర్ 20 కనుక ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మనం కొనుక్కున్న 10 స్టాకుల్లో 3 స్టాకులు నష్టపోయి మన ఇబ్బంది పెట్టినా కానీ మిగిలిన 7 స్టాకుల్లోనూ వచ్చిన లాభాల మూలంగా మనకి 15.58% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చిందని, అదే ఇండెక్స్ లో పెట్టుంటే 10.6% వచ్చిందని తెలుస్తుంది. అంటే ఇవి కూడా బ్యాంకుల కన్నా ఎంతో అదనంగా సంపాదించి పెట్టాయి. అలాగే ఆగస్ట్ 25, 2008లో చూసినట్లయితే అన్నిటికన్నా తక్కువ ఇప్పటి వరకు చూసినటువంటి టెస్ట్ అన్నిటిలో కూడా 11.99% ఏమో బై అండ్ హోల్డ్ చేస్తే యాన్యువల్ కాంపౌండెడ్ గ్రోత్ రేట్ వచ్చిందని, ఇండెక్స్ లో పెడితే 10.64 వచ్చిందని తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు మనం ఎన్ని డేట్లు చూసినా కూడా, అలాగే మార్చ్ 4, 2010 చూసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసిన దానిలో 3 కంపెనీలు నష్టపోయినా కూడా మనకు వచ్చిన లాభం ఎంత 21.33% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అలాగే ఇండెక్స్ లో పెడితే 10.43. అలాగే ఇంకొక డేట్ కూడా చూశాను, అంటే మొత్తం 20 రోజులు తీసుకున్నాను కాబట్టి 2010లో జనవరి 15 పెట్టున్నట్లయితే మనకి 17.9% అని, అలాగే నిఫ్టీలో కనుక పెట్టినట్లయితే 10.9% అని తెలుస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మీరు ఇండెక్స్ ని లేదా ఈక్విటీ మార్కెట్లు నమ్ముకుంటే బ్యాంకులు ఇచ్చే రిటర్న్స్ కన్నా ఎన్నో రెట్లు మీ అంతటా మీకు ఏమాత్రం కష్టపడకుండా హైరాణ పడకుండా వస్తున్నాయి. అలాగే ఇంకొక రోజు 2012లో కనుక మనం చూసినట్లయితే February 6 సెలెక్ట్ చేస్తే మనకి 15.81 ఏమో బై అండ్ హోల్డ్ అప్రోచ్ లో ఇక్కడ మరి 4 కంపెనీలు నష్టపోవడం జరిగింది. అంటే మనం పెట్టిన 4 కంపెనీలు పూర్తిగా మాయమైపోయినా కూడా మిగిలిన 6 కంపెనీలు మన విపరీతమైన లాభాల బాట పట్టించి 57 లక్షల రూపాయలుగా పెరిగింది. 2012 అంటే 2023కి కేవలం 11 years. అందులో 5 రెట్లు మన పెట్టుబడి పెరిగింది 15.81% చొప్పున. అదే ఇండెక్స్ లో పెడితే 12.25% వచ్చి ఉండేది. అంతకుముందు ఇంకొకటి మే 17, 2010 చూస్తే బాగా తక్కువగా మనం బై అండ్ హోల్డ్ చేసిన దానిలో 3 కంపెనీలు
మనకి నష్టపెట్టడమే కాకుండా మొత్తం కలిపి కూడా ఇప్పటి వరకు చూసిన అన్ని డేట్లతో పోలిస్తే కేవలం 8.34% మాత్రమే కాంపౌండెడ్ గ్రోత్ రేట్ ఇచ్చి మనకి 29 lakhs వరకు మాత్రమే మన పెట్టుబడిని పెంచినట్లుగా కనబడుతోంది. అదే సమయంలో ఇండెక్స్ లో పెట్టుంటే మనకి 10.81% వచ్చింది. అంటే ఇప్పటికీ కూడా 8.34 అయినా బ్యాంక్ కన్నా ఎక్కువే, 10.81 అయినా కూడా బ్యాంక్ కన్నా ఎక్కువే మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక డేట్ లో 2015 December 23 చూస్తే మనం గనక ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే 2015 లో 9.21% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటుతో, అంటే అప్పట్లో బ్యాంకులో రేటు 6-7% ఉండేవి. దానికన్నా ఎక్కువ 9.21%, కేవలం 10% ట్యాక్స్ కడితే చాలు ఇన్కమ్ ట్యాక్స్ కి అమ్మినప్పుడు మాత్రమే. ఇందులో కూడా 3 స్టాక్లు మిస్ అయిపోయినా మన పోర్ట్ఫోలియో వాల్యూ 20 లక్షలు, అంటే డబల్ అయింది. 8 సంవత్సరాల్లో పోర్ట్ఫోలియో వాల్యూ డబల్ మాత్రమే అయింది. అది తక్కువే, కానీ ప్రతిసారి మన రోజు కాదు, ప్రతిరోజు మనకి కలిసి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ కొద్దిగా తక్కువ వచ్చింది. కానీ అదే సమయంలో ఇండెక్స్ లో పెట్టుంటే మనకి ఎంత వచ్చేది 14.55%. అలాగే ఇంకొక రోజు కూడా చూద్దాం. October 30, 2014 లో కనుక ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మనకి కేవలం 6.69%. ఎందుకంటే 2014 చివరిలో మార్కెట్లు కొద్దిగా కరెక్ట్ అయినమాట, వాస్తవం కాబట్టి. అందులో 4 కంపెనీలు మన దెబ్బతీసాయి కాబట్టి మనకు వచ్చిన లాభం ఎంత, కేవలం 6.69%. అందులో ఆ 0.6 మాత్రమే ట్యాక్స్ పోయి 6% మిగిలేది. అదే బ్యాంకుల్లో అయితే ఎంత వచ్చేది, మనకి 6-7% వస్తే అందులో 30% వరకు ట్యాక్స్ కట్టాలి కాబట్టి మనకు మిగిలేది 4.5 కన్నా ఎక్కువ మిగిలే అవకాశం లేదు. సో ఇలా చూసినా కూడా 6.69 అన్నా కూడా మనకు లాభం వచ్చినట్టుగా కనపడుతుంది. ఇదే సమయంలో ఇండెక్స్ లో పెట్టుంటే మనకి 10.78% వచ్చింది. నెక్స్ట్ మనం చూడవలసింది ఇంకొక డేటు June 21, 2018 లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి 12.88% బై అండ్ హోల్డ్ అప్రోచ్ లో వస్తే, అదే సమయంలో ఇండెక్స్ లో పెడితే కూడా 12.34%. ఇంకా బ్యాంకుల కన్నా బెటర్ గానే ఉన్నాయి. అలాగే 2016 August 26 చూస్తే మనం బై అండ్ హోల్డ్ చేస్తే 14.42%. అదే కనుక బ్యాంకుల్లో ఇండెక్స్ లో పెట్టున్నట్లయితే 13% చొప్పున కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 7 years కి ఒక్కొక్క ఇయర్ కి చొప్పున వచ్చింది. అలాగే 2018 లో October 15 కనుక చూసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే మన యొక్క రిటర్న్ బై అండ్ హోల్డ్ చేయడం మూలంగా 17.61 వస్తే, ఇది బ్యాంకుల్లో బదులుగా ఇండెక్స్ లో పెట్టున్నట్లయితే 14.76% వచ్చింది. 2020 లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే జస్ట్ బై అండ్ హోల్డ్ చేస్తే 2 కంపెనీలు కనుమరుగు అయిపోయినా కూడా మిగిలిన 8 కంపెనీలు కలిపి మీ యొక్క పోర్ట్ఫోలియోని ఏకంగా 62 లక్షలు, అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీకు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్, 66% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేది 2020 లో మొదలు పెట్టున్నట్లయితే. ఇండెక్స్ లో పెట్టినా కూడా 24%, అంటే బ్యాంకుల కన్నా 4 రెట్లు దాదాపుగా ఇండెక్స్ లోనే వచ్చింది. అదే బై అండ్ హోల్డ్ చేస్తే ఇంకా ఎన్నో రెట్లు అధికంగా లాభం వచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి 21 లో కూడా చూద్దాం. ఆఖరిగా December 23 కనుక పెట్టినట్లయితే మనకి 13.77% ఏమో బై అండ్ హోల్డ్ అప్రోచ్ ఇస్తే 2 స్టాకులు నష్టపోయినా కూడా ఇండెక్స్ అయితే 11.9% ఇచ్చింది. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి, మీరు ఈక్విటీ మార్కెట్లను నమ్ముకున్నట్లయితే ఏ సంవత్సరంలో ఏ రోజున మొదలు పెట్టినా కూడా సామాన్యంగా బ్యాంకుల కన్నా తక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉండదు, ప్రొవైడెడ్ మీరు కనుక ఎక్కువ రోజులు హోల్డ్ చేయగలిగితే. అలాగే ఒకవేళ దీంతో నమ్మకం లేదు అంటే ఇండెక్స్ లో పెట్టుకుంటే ఇండెక్స్ లో కూడా లాభాలే వస్తాయి. కానీ రెంటిలో ఏది బెటర్ అని అడిగితే నిరభ్యంతరంగా నిర్ద్వంద్వంగా చెప్పగలిగింది ఏంటంటే స్టాక్స్ లో కొనుక్కుంటే వచ్చే లాభాల అవకాశం బాగా ఎక్కువ. ఎక్కడన్నా ఒకసారి తగ్గచ్చేమో, కానీ మీరు భయపడచ్చు. ఆ తగ్గిన రోజే నాకు పడుతుందేమో అని భయపడితే మీరు ఎప్పుడూ ఒకేసారి ఒక అమౌంట్ పెట్టేసి 25 సంవత్సరాలు ఖాళీగా ఉండరు. కాబట్టి మీరు కూడా మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎప్పుడో రకరకాలుగా వేరు వేరు రోజుల్లో పెడుతూ ఉంటారు. కాబట్టి ఏదైనా ఒక రోజు మీకు అన్ఫార్చునేట్ గా తక్కువ రిటర్న్ వచ్చినా మిగిలిన రోజుల్లో బ్రహ్మాండం రిటర్న్స్ వస్తుంది. కాబట్టి మీకు లాభాలు గ్యారంటీగా కూడా 13, 14, 15% కన్నా ఎక్కువ రావడం ఖాయం. నా లెక్క ప్రకారం 25 సంవత్సరాలు ఉంచుకుంటే ఆ 17-18% కన్నా తక్కువ రావడం అనేది అవకాశం ఉండనే ఉండదు. ఇంకొక అంశం ఇక్కడ మీకు కావాలని మీకు చూపించింది, 2 చూపించడం జరిగింది. ఏమిటి, బై అండ్ హోల్డ్ చేస్తే ఎంత వచ్చి ఉండేది, అలాగే నిఫ్టీలో పెట్టుంటే ఎంత వచ్చి ఉండేదో చూపించడం జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో, అంటే ఇందులోనే వచ్చే నెక్స్ట్ సిరీస్ వీడియోలో మీకు ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ కనుక వివేకం చెప్పే ప్రాసెస్ నమ్ముకుంటేను, అలాగే వివేకం చెప్పే ఈక్విటీ రీబ్యాలెన్సింగ్ ప్రాసెస్ లో ఫాలో అయితేను ఏ రకమైన రిటర్న్స్ వచ్చాయో కూడా ఇదే డేట్లకి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు చూసిన 20 ర్యాండమ్ డేస్ యొక్క రిజల్ట్స్ ని పరిశీలించినట్లయితే అందులో 17 డేస్ లో మనం PEG రేషియో గ్రోత్ కలిపి
ఇన్వెస్ట్ చేసిన రోజుల్లో మంచి రిటర్న్స్ వచ్చాయని, ఆ 20 రోజులు కలిపి చూస్తే 18.87% యావరేజ్ రిటర్న్ వస్తే నిఫ్టీ కేవలం 12.27% ఇచ్చినట్లుగా కనపడుతుంది. నిఫ్టీ 3 సార్లు ఇలా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ కన్నా బెటర్ రిటర్న్స్ ఇచ్చినట్లున్నా అది ఇన్సిగ్నిఫికెంట్ గానే భావించాలి. అందువల్ల లాంగ్ టర్మ్ లో ఎవరైనా వెల్త్ బిల్డ్ చేయాలంటే ఈ PEG రేషియో అండ్ గ్రోత్ ని కలిపి చూసి ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదని చెప్పవచ్చు. అప్పటి వరకు సెలవు. నమస్తే.